యాక్చువల్గా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ మొన్ననే సమీక్ష సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా ఇతరత్ర సిబ్బంది అందరికీ కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది కాబట్టి మనకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము అధికారులతో సమీక్ష చేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2 డేస్ నుంచి మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు. వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. సో నేను ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాను, ఎందుకంటే మన దగ్గర బావులు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా కోయిల్ సాగర్, సరళ సాగర్ కూడా మొత్తం ఓపెన్ అవుతా ఉన్నాయి, గేట్స్ ఓపెన్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇంకా వర్షాలు, ఇంకా 2 డేస్ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. సో మీరు దయచేసి ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి. అయిపోయినాయి ఇంకా వర్షానికి అయిపోయింది. ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇంకా మా ఊరు పగలైనాక వచ్చింది. పోయినే ఉంటే ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓ గారు అనుకున్నారు, ఏదైనా 30-40 పోయినాయి అంటున్నారు. అదేమంటే గవర్నమెంట్ పరంగా నష్టపరిహారం ఇప్పటికైతే మీకు ఏం డ్యామేజ్ జరగలేదు కదా, అధికారులు టైంకి వచ్చింది కదా. కలెక్టర్ ఫోన్ చేయడము, వాళ్ళని ఎస్డీఆర్ఎఫ్ తీసుకొచ్చి ఆ బోట్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఇబ్బంది కాకుండా చేసినాము.